ఎలాంటి ఆయుధాలు ఇవ్వద్దు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల పేరుతో అలజడి సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్న కాంగ్రెస్లోని బీసీ నేతలెవరూ ఆవశపట్టలేదు. సహజత్వానికి భిన్నంగా కాంగ్రెస్ నడుచుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ కాంగ్రెస్లో అలజడి రేపడానికి పెద్ద ప్రయత్నం జరుగుతోందా? బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణమేంటి? అప్పుడెప్పుడో ఎన్నికలప్పుడు బీసీ నాదం, మళ్లీ ఇన్నాళ్లకు బీసీ రాగం. తీన్మార్ చప్పుడును బీసీ నేతలను పట్టించుకోవట్లేదా? లేదా టైం కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరి నోటా వినిపించిన మాట బీసీలకు ప్రాధాన్యత. అప్పట్లో టికెట్లను ముందే ప్రకటించిన బీఆర్ఎస్ 22 మంది బీసీలకు సీట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువే బీసీలకు ఇస్తామంది కాంగ్రెస్. అన్నట్టుగానే బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువగా ఇచ్చింది గాని ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 సీట్ల చొప్పున 34 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వలేకపోయింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 స్థానాలు రిజర్వ్డ్ కేటగిరీ, మిగిలిన 88 నియోజకవర్గాలు జనరల్. పైగా అత్యంత బలమైన ఓట్ బ్యాంక్ బీసీలదే. ముదిరాజులు 26 లక్షలు, మున్నూరు కాపులు 15 లక్షలు, గౌడ్లు 10 లక్షలు, యాదవులు 13 లక్షలు, పద్మశాలీలు 12 లక్షలు. ఇలా ప్రతి కమ్యూనిటీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆ మాటకొస్తే తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్నది బీసీలే. కనీసంలో కనీసం 81 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటంలను బీసీ ఓటర్లే నిర్ణయిస్తారు. అయినా సరే ఏ పార్టీ కూడా 20-25కు మించి సీట్లు ఇవ్వడం లేదు. ప్రతిసారి ఎన్నికలప్పుడే బీసీ నినాదం పుట్టుకొస్తుంది. ఈసారి మాత్రం ఎన్నికలన్నీ అయ్యాక బీసీ నాదం వినిపిస్తోంది. బీసీ నినాదం కంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని విమర్శిస్తున్నాయి బీసీ సంఘాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చాయి. తెలంగాణలో 56% జనాభా ఉన్న బీసీలకు బీఆర్ఎస్ 22 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 23 సీట్లు ఇచ్చింది. మొత్తం జనాభాలో 6.5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం బీఆర్ఎస్ 42 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్డి సామాజిక వర్గం వారికి కీలక మంత్రి పదవులు దక్కాయన్న విమర్శలున్నాయి. సో తెలంగాణలో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపకం వరకు అన్నింటా బీసీలను పక్కన పెట్టి రెడ్డి కమ్యూనిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగానే రోడ్లపైకి వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు గనక 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఓపెన్ గా చెప్పే ధైర్యం దమ్ము మీకు లేకపోవచ్చుగా నేను చెప్తా ఉన్నా. మీ అందరి సర్వ వల్లనే వాళ్ళంతా ఒక్కటై మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. నాన్నే ఉన్నాడు, ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోరి, మిత్తి అసలు చక్రవడ్డీ కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే కదా అప్పట్లో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీపై అంతెత్తున ఫైర్ అయి పార్టీ నుంచి వెళ్లిపోయింది. అటు వి హనుమంతరావు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ పాటే పాడారు. కానీ అదేంటో అధికారంలోకి వచ్చాక సద్దుమణిగారు. వి హనుమంతరావు కూడా బీసీల కోసం పోరాడదాం గాని ఇలా రోడ్డెక్కి పార్టీ పరుగు పోయేలా మాత్రం కాదని హితవు పలికారు. బీసీలకు ప్రాధాన్యత లేదనేది ఒక మాట తప్పు. డి శ్రీనివాస్ వచ్చిండు బీసీ, దాని తర్వాత ఇంకెవరు వచ్చిండ్రు? కె కేశవరావు వచ్చిండ్రు. ఆ తర్వాత ఎవరు వచ్చిండ్రు? పొన్నాల లక్ష్మి. ఇక బీసీలకు ప్రాధాన్యత లేదంటే ఎవరు కామెంట్ చేసినా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా హైకమాండ్లో చెప్పుకోవాలి. నాకు ఉన్నాయి, నేను ఏదన్నా ఉంటే హైకమాండ్లో చెప్తా. కావాలని మనం ఏదైనా మాట్లాడితే దీనివల్ల అపోజిషన్కు అడ్వాంటేజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా బీసీ నినాదానికి గాని బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ పై గాని కాంగ్రెస్ లోని బీసీ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. రియాక్షన్ వస్తున్నా అదంతా తీన్మార్ మల్లన్న మాటల తీరును ఖండిస్తూ మాట్లాడుతున్నారే గాని అసలైన టాపిక్ కు అంత మద్దతు దొరకడం లేదు. కారణమేంటి? ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురి కావడం ఎందుకనా, లేక మున్ముందు పదవుల భర్తీ ఉన్నందున గ్రూపులు కట్టడం ఎందుకనా? కారణం ఏదైనా గానీ బీసీ నేతలెవరూ అగ్గి రగల్చడానికి సిద్ధంగా లేరు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బీసీలకు టికెట్ల కోసం అందరికంటే ఎక్కువగా ఫైట్ చేసిన వీహెచ్ కూడా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారే తప్ప దూకుడుగా వెళ్లడం లేదు. ఎలాగూ అధికారంలో ఉన్నది తమ పార్టీనే కాబట్టి బీసీలకు ఎలా న్యాయం చేయాలో అంతర్గతంగా మాట్లాడి తేల్చుకోవాలనే నేతలంతా భావిస్తున్నారు తప్ప రోడ్డెక్కి రచ్చ చేసుకోవాలనుకోవడం లేదు.